హాయ్ అండి, ప్రైజ్ లార్డ్. ఈరోజు నేను ఒక సాంగ్ విన్నాను. ఆ సాంగ్ నాకు ఎంతగానో ఆకర్షించింది. చెప్పమంటారా? చెప్పడం కన్నా పాట చూపిస్తాను, చూడండి, వినండి. ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూసానుగా, ఆశలే అడి ఆశలవ్వగా సోలిపోయాముగా, దారే కానక ఆగిపోయాముగా, అంధకారమే అలుముకొనగా అలసిపోయాముగా, అనుదినమున నీ మాటలే ఆదరించి నడిపించేగా, అనగారిన మా ఆశలన్నీ సిగురింపచేసేనుగా, ప్రతి క్షణమున నీ సన్నిధే ధైర్యపరచి బలపరచగా, చితికిన మా జీవితాలను పచేసేగా, కన్నీరు తుడిచినావు, నాట్యముగా మార్చినావు, ఎనలేని ప్రేమ మా పైన చూపి కంటి పాపలా కాచినావయా, చంటి పాపను మోసినట్లు మోసినావయా, చేతి నీడలో దాచినావయా, తోడుగా మా ముందరే నడిచినావయా, పోషించినావయా, బలపరచినావయా, భయము వలదని ధైర్యం ఇచ్చినావయా, నడిపించినావయా, కాపాడినావయా, ఓటమంచులో విజయం ఇచ్చినావయా, మా తలంపులు కావు నీ తలంపులే, మా జీవితాల జరిగించినావయా, మా ఊహలేక నీ ప్రణాళికే మానగా సాచినావయ్యా. ఎన్నో ఏళ్ళుగా నువ్వు ఎదురు చూసావు, కానీ ఆశలే అడి ఆశలుగా సోలిపోయావు. కానీ నువ్వు వెళ్దామనుకున్న దారిని కానరాక నువ్వు ఆగిపోయే స్థితులు నీకు కనిపించిన అంధకారమే నిన్ను అల్లుముకొనగా అలసిపోయావు. వాటన్నిటిని చూసి నువ్వు అలసిపోయావు. అనుదినము ఆయన మాటలే మనల్ని నడిపించేదని, అనగారిన మన ఆశలను చిగురింపచేసింది అదే. ప్రతి క్షణమున ఆయన సన్నిధే మనకు ధైర్యపరిచింది. చితికిన మన బ్రతుకులను, మన జీవితాన్ని వెలిగింపజేసింది అదే. మన కన్నీరును తుడిచి నాట్యంగా మార్చింది ఆ ప్రేమే. నిజమే కదా? ఇది మీకు చెప్పాలని ఆశపడ్డాను. ఒకసారి విని చూడండి ఆ పాట, చాలా బాగుంటుంది. అది మామూలు టైంలో విన్న దానికన్నా ఏదైనా మీకు బాధ కలిగినప్పుడు మామూలు టైంలో వినుంటే మీకు ఏమనిపించేది కాదేమో. నేను మొదట అదే అనుకున్నాను, ఏంటి పాట ఏంటి ఇలా ఉంది అని. నా స్థితిని నేను తెలుసుకొని కరెక్ట్గా అదే టైంలో నాకు యూట్యూబ్ ఓపెన్ చేయగలదు. నాకు ఈ పాట పాప అయింది, విన్నాను, ఆదరించబడ్డాను, ఓదార్చబడ్డాను, ధైర్యపరచబడ్డాను. ఆయన కృప నాకు చాలని అనుకున్నాను. ఈ మాటలు మీకు చెప్దామని ఇలా మీ ముందుకు వచ్చాను. మీకు నచ్చితే ఖచ్చితంగా మీకు నచ్చాలని ఆశపడుతున్నాను. మీరెంతో కొంత దేవుడిలో ఎదగాలని ఆశపడుతున్నాను. సమస్త మహిమ ఘనత ప్రభావం ఆయనకే చెల్లును గాక. ఆమేన్.